ఓం శ్రీ మాత్రే నమ. శ్రీదేవి భాగవతం 7వ స్కందము 35వ అధ్యాయము. యోగం. దేవి ఉపదేశం విని మళ్ళీ ప్రార్థించాడు హిమవంతుడు. అమ్మ, నీ తత్వం దర్శించగలిగిన యోగం సాంగోపాంగంగా సెలవియ్యి. యోగం ఆకాశం మించి ఊడిపడదు అందుకుంది దేవి. అది భూమి మీద కానీ పాతాళ లోకం నుంచి కానీ పుట్టుకురాదు. జీవుడు ఆత్మ ఒకటి కావడమే యోగము అంటారు యోగ రహస్యం తెలిసినవారు. ఈ యోగం భంగపరచడానికి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అని 6 దోషాలున్నాయి. సాధకుడైన యోగి యోగాంగాలతో వీటిని ఖండించి సౌఫల్యం సంపాదించాలి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఈ 8 యోగాంగాలు. యోగ సాధకులు వీటిని సాధించాలి. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, దయ, సరళత, క్షామ, ధృతి, పరిమితాహారము, శుచిత్వము, ఈ 10 యమమని పిలుచుకుంటాయి. తపము, సంతోషము, అస్థిక భావము, గానము, దేవపూజ, శాస్త్రాలు వినడము, లజ్జ, సదుబుద్ధి, జపము, హవనము, ఈ 10 నియమమనిపించుకుంటాయి. పద్మాసనము, స్వస్తికాసనము, భద్రాసనము, వజ్రాసనము, వీరాసనము అని ఆసనాలు 5 విధాలు. క్రమంగా మఠం వేసి 2 పాదాలు 2 తొడల మీద, కుడి పాదము ఎడమ తొడ మీద, ఎడమ పాదము కుడి తొడ మీద పెట్టుకుని 2 చేతులు ఊపి వెనక్కు పెట్టుకుని కుడి చేత్తో కుడి బొటన వేలు, ఎడమ చేత్తో ఎడమ కాలి బొటన వేలు పట్టుకుంటే అది పద్మాసనం. తొడలు, కాలి పిక్కలు మధ్య అరికాల నుంచి శరీరం తిన్నగా పెట్టుకుంటే అది స్వస్తికాసనం. అండకోశం క్రింది భాగంలో కాలి మడమలు 2 ఉంచి పాదాలు 2 పట్టుకుని కూర్చుంటే అది భద్రాసనం. యోగులకి ఆదరణీయమైన ఆసనం ఇది. 2 పాదాలు 2 తొడల మీద పెట్టుకుని మోకాళ్ళ క్రింద వేళ్ళు ఉంచి 2 చేతులు ఉంచి కూర్చుంటే అది వజ్రాసనం. ఒక తొడ క్రింద ఒక పాదం ఉంచి శరీరం తిన్నగా ఉంచుకుని కూర్చుంటే అది వీరాసనం. ఎడమ ముక్కు రంధ్రానికి ఇడ అని, కుడి ముక్కు రంధ్రానికి పింగళ అని పేరు. 16 మాత్రాల కాలం బయట గాలి ఇడ ద్వారా లోపలికి పీల్చడం పూరకం. అలా పీల్చిన గాలి 64 మాత్రాల కాలం నిష్మగ్నలో నిలిపి ఉంచడం కుంభకం. మెల్లమెల్లిగా 32 మాత్రల కాలంలో పింగళలోంచి ఆ గాలిని విడవడం రోచటం. ఇలా ఈ పూరక, కుంభక, కఠోచ కళాలను ప్రాణాయామం అంటారు యోగశాస్త్ర విశారదులు. ఇలా ప్రాణాయామం అభ్యాసం చేస్తూ క్రమంగా మాత్రల కాలం అధికం చెయ్యాలి. మొదట 12 మార్లు, తరువాత 16 పర్యాయాలు, అలా క్రమంగా అధిక పర్యాయాలు చేస్తూ రావాలి. సగర్భం అని, విగర్భం అని ప్రాణాయామం 2 విధాలు. ఇష్ట జపధ్యానాలతో కూడినది సగర్భం. అవి లేందే విగర్భం అధమం, మధ్యమం, ఉత్తమం అని ప్రాణాయామానికి 3 అవస్థలు. అభ్యసిస్తున్నప్పుడు శరీరం చెమట పడుతుంది, అది అధమావస్థ. కంపు పుడుతుంది, అది మాధ్యమావస్థ. శరీరం భూమి నుంచి పట్టు వదిలి పైకి లేస్తుంది, అది ఉత్తమావస్థ. ఉత్తమావస్థ వచ్చేదాకా ప్రాణాయామం అభ్యసిస్తూ ఉండాలి. ఇంద్రియాల విషయంలో విచ్చలవిడిగా విహరించకుండా బలపూర్వకంగా మళ్లించడం ప్రత్యాహారం. వేళ్ళు, మడమలు, మోకాళ్ళు, తొడలు, గుదము, లింగము, నాభి, హృదయము, మెడ, కంఠము, భ్రూమధ్యము, శిరస్సు, ఈ 12 స్థానాలలోనూ విధిపూర్వకంగా పట్టి ఉంచడం ధారణ. చేతనాత్మలో మనస్సు సమాహితపరిచి ఇష్టదైవాన్ని ధ్యానించడం ధ్యానం. అంటే జీవాత్మ పరమాత్మలో నిత్య సమత్వభావం కలిగి ఉండడం అన్నమాట. జీవాత్మ పరమాత్మల ఐక్యం సమాధి. ఈ 8 అష్టాంగ యోగాలు. ఇక మంత్రయోగం వివరిస్తాను వినండి. పంచభూతాత్మకమైన శరీరం విశ్వం. చంద్రుడు, సూర్యుడు, అగ్ని, తేజోయుక్తులైనప్పుడు జీవ బ్రహ్మైక్యం బ్రహ్మైక్యం కలుగుతుంది. ఈ శరీరంలో 3.5 కోట్ల నాడులున్నాయి. వీటిలో 10 ప్రధానమైనవి. ఆ 10లో 3 మరీ ముఖ్యమైనవి. వెన్నుపూసలు చంద్ర, సూర్య, అగ్ని రూపాలతో ఉంటాయి. ఎడమవైపు చంద్ర రూపుని ఇడానాడి ఉంటుంది.
తెల్లగా ఉంటుంది దాని వర్ణం. సాక్షాత్తు అమృతమైనది అది. శక్తి రూప కుడివైపు సూర్యరూపంతో పింగళినాడి ఉంటుంది. పురుష రూపం దాంది. రెండిటి నడుమ సుషన్ సుషుమ్న నాడి ఉంటుంది. సర్వ తేజోమయమై అగ్ని రూపంతో ఉంటుంది అది. దాని మధ్య విచిత్ర నాడి ఉంటుంది. దానిలో ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన స్వయంభూలింగం కోటి సూర్యుల్లా ప్రకాశిస్తూ ఉంటుంది. దానిపైన మాయాబీజం ఉంటుంది. దానిపైన కొండలిని ఉంటుంది. ఎర్రగా శిఖలా ఉంటుంది అది. దేవాత్మకమైన కొండలిని నేను ఒక్కటే. కొండలిని బయట 4 రేకుల బంగారు రంగు పద్మం ఉంటుంది. దాన్ని ధ్యానించాలి. ఆ 4 రేకుల పద్మంలో వా శ ష స ఈ ఈ 4 అక్షరాలు ధ్యానించాలి. అది మూలాధార చక్రం. దాని మీద 6 మూలలు పద్మం ధ్యానించాలి. అగ్నిలా ఉంటాయి దాని రేకులు. వజ్రంలా మెరుస్తూ ఉంటాయి. బా భా మా యా రా లా ఈ 6 అక్షలున్న స్వాధిష్టాన చక్రం ఇది. స్వ అంటే పరమలింగం. దాని మీద నాభి దగ్గర మణిపూర్వక చక్రం ఉంది. మేఘంలా మెరుపులా ఉంటుంది. దాని కాంతి మణిలా ప్రకాశించడం చేత మణిపద్మం అని కూడా అంటారు దాన్ని. దానికి 10 రేకులు. డా ఢ నా త ధ ద ధ నా ప ఫ ఈ 10 అక్షరాలతో ఉంటుంది. విష్ణుదేవుడు దానిని అధిష్ఠించే చేత అతడి దర్శనానికి సాధనం అది. దాని మీద అనాహత చక్రం ఉంటుంది. సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది అది. ఖ ఘ ఘ ఘ జ చ ఝ ఝ జ్ఞ ట ఠ ఈ 12 అక్షరాలతో ఉంటుంది. దీని మధ్య బాణలింగం ఉంటుంది. 10,000 సూర్యబింబంలా ప్రకాశిస్తుంది అది. అఘాతం చెయ్యకుండానే శక్తి లభిస్తుంది కనుక దీనిని అనాహతమంటారు. ఆనంద సదనం అనాహత చక్రం. పరమపురుషుడు దీనిలో అధిష్ఠిస్తాడు. దీనికి పైన విశుద్ధ పద్మం ఉంది. 16 రేకులతోనూ ఆ ఆ ఈ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అం అహ ఈ 14 అక్షరాలతోనూ ఉంటుంది. ధూమ్రవర్ణంతో బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనిలో హంసరూపమైన పరమాత్మని దర్శించి జీవుడు విశుద్ధ ఆత్మస్వరూపం పొందుతాడు. అందుకే దీని పేరు విశుద్ధ చక్రం పద్మం అయ్యింది. మహా అద్భుతమైన ఈ పద్మాన్ని ఆకాశ చక్రము అని కూడా అంటారు. దానికి పైన పరమాత్ముడి అధిష్టాన స్వరూపమైన ఆజ్ఞాచక్రం ఉంది. దీనిలో పరమాత్ముడి అజ్ఞానం సంక్రమణం జరుగుతుంది. అందుచేతనే అజ్ఞాచక్రమని పేరు. 2 ఆకులు అజ్ఞాచక్రానికి. హ ఛ అనే 2 అక్షరాలతో మనోహరంగా ఉంటుంది. అజ్ఞాపద్మానికి మీద కైలాస చక్రం ఉంది. దాని మీద రోహిణీ చక్రం ఉంది. ఇవన్నీ ఆధార చక్రాలు. వీటికి మీద సహస్ర చక్రం ఉంది. బిందుమూల పరమాత్మ స్థానమది. శూన్య చక్రమని అంటారు దాన్ని. 1000 రేకుల దానికి సర్వోత్తమైన యోగ మార్గం చెబుతున్నాను. ముందు పూరకంతో ఆధారంలో మనస్సు లగ్నం చెయ్యాలి. తరువాత గుదము మేఢ్రము మధ్య వాయువుతో కుండలినీ శక్తిని మేలుకొల్పాలి. అనంతరం లింగభేద వక్రమంతో స్వయంభూలింగం నుంచి ఆరంభించి చక్రాల దాకా కుండలినీ శక్తిని శూన్య చక్ర సహస్రారం వరకు తీసుకుపోవాలి. సహస్రారంలోని పరమేశ్వరుని కలిపి పరాశక్తిని ధ్యానం చెయ్యాలి. అక్కడ లక్షారసం ద్రవించే అమృతం మాయ అనే శక్తి చేత తాగించాలి. యోగసిద్ధి కలిగిస్తుంది ఆమె. ఆ అమృతంతో 6 చక్రాల్లోని దేవతలను కూడా తృప్తిపరచాలి. అనంతరం కుండలినీ శక్తిని మాలాధారణకి మళ్లించుకు రావాలి. ప్రతి దినము ఇలా చేసే సాధకుడికి అన్ని మంత్రాలు సిద్ధిస్తాయి. సందేహం లేదు. ముసలితనము మృత్యువు దగ్గర చేరవు. దుఃఖము భవబంధాలు అంటవు. నాలోని శక్తులు అవలీలగా పట్టుబడతాయి. ఇది వాయుధారణా యోగం. ఇది చిత్తధారణా యోగం చెబుతాను. సావధానంగా విను. దిక్కులు కాలము మొదలైన వాటితో అనవచ్ఛిన్నమైన నా దేవీ స్వరూపం మీద చిత్తం లగ్నం చేసి తన్మయావస్థ పొందితే జీవ బ్రహ్మైక్య జ్ఞానం కలగడానికి ఎంతో కాలం పట్టదు. దానికి మనస్సు నిర్మలం కావాలి. అందుకని యోగం అవసరం. మనోహరమైన నా చేతులు పాదాలు మొదలైన అవయాల మీద చిత్తను లగ్నం చేసి ఒక్కొక్క అవయము భావిస్తూ పూర్ణ స్వరూపం ధ్యానించాలి.
పూర్తిగా నా రూపం మనస్సుకి పట్టేదాకా ఇష్టమంత్రం జపించడము, హవనం సాగించడము అవసరం. యోగం వల్ల తెలుసుకోవలసిన తత్వం మంత్రాభ్యాసం వల్ల అవగతమవుతుంది. యోగం లేనిదే మంత్రం సిద్ధించదు, మంత్రం లేనిదే యోగం సిద్ధించడు. అందుకని మంత్రయోగం ఈ రెండిటి సమన్వయాత్మకమైన అభ్యాసం బ్రహ్మస్థితికి సహాయపడుతుంది. చీకటి కమ్మిన ఇంట కడవ కనపడదు, కానీ దీపం వెలిగిస్తే అవుపిస్తుంది. అలాగే మాయ ఆవరించి ఆత్మ అవుపడదు, మంత్రం వల్ల అవుపడుతుంది. ఇంతకీ యోగ విద్య అనుభవమున్న గురువు ఉపదేశం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. గురూపదేశం లేనిదే కోటి శాస్త్రాలు చదివినా లాభం లేదు. అంచేత యోగాభ్యాసం చేయదలిచిన వాడు అనుభవం ఉన్న గురువుని ఆశ్రయించాలి. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 35వ అధ్యాయం. 36వ అధ్యాయం బ్రహ్మ విద్య. ఇలా యోగా యుక్తాత్ముడు కావాలి సాధకుడు. ఆసనం అధిష్ఠించి నిర్వాజ్యమైన భక్తితో బ్రహ్మస్వరూపిణినైన నన్ను ధ్యానించాలి. ఎంతో ప్రకాశవంతమైంది బ్రహ్మస్వరూపం. సమీపంలోనే హృదయమనే గుహలో ఉంటుంది. అందుకని గృహాచారం అని దాని పేరు. మహత్పదమది. సర్వప్రాణులు ఉనికి పట్టు అది. వర్ణయోగ్యమైనది, ఉత్తమోత్తమైనది, ప్రజల జ్ఞానానికి పరమైనది, పరమ ప్రకాశవంతమైనది, సూక్ష్మాతి సూక్ష్మమైందది. అన్ని లోకాలు ప్రాణాలు అందులోనే నివసిస్తున్నాయి. అదే అక్షరమైన బ్రహ్మం. అదే అందరి ప్రాణం. అదే అందరి వాణి. అదే అందరి మనస్సు. పరమ సత్యమిది. మరణం లేనిదది. మనసా లగ్నం కావాలి దానిలో. అదే లక్ష్యం చేసుకోవాలి. ఉపనిషత్తులు చెప్పిన మహాధనస్సు పుచ్చుకుని ఉపాసనా మహాస్త్రం శరీరం సంబంధించి భావానుగతమైన చిత్తంతో నారిలాగి లక్ష్యమైన బ్రహ్మాన్ని వెయ్యాలి. ఓంకారం ధనస్సు, జీవాత్మ బాణం, బ్రహ్మం లక్ష్యం. ఎంతో జాగ్రత్తగా ఈ వేట సాగించడం అవసరం. సర్వము, భూమి, అంతరిక్షము బ్రహ్మలోనే ఇమిడి ఉన్నాయి. ఇంద్రియాలు, మనోబుద్ధులు కలిసి ప్రాణులన్నీ ఇమిడి ఉన్నాయి. అదుగు ఆ ఒక్క బ్రహ్మమే గుర్తించదగినది. మిగిలినవన్నీ మిథ్య. అమృత స్వరూపమైన పరమాత్మని చేరుకోవడానికి యోగం వంతెన వంటిది. సంసారం సముద్రం తరించడానికి అదే సాధన. రథచక్రానికి రేకులెలాంటివో అదే శరీరానికి నాడులు లాంటివి. నాడులన్నీ హృదయంతో కలిసి ఉంటాయి. హృదయంతో పరబ్రహ్మ అంతర్యామిగా ఉంటాడు. ఆత్మని ఓంకారంతో ధ్యానించాలి. అదుగు అప్పుడే ఈ సంసారాంధకారానికి ఆవిలి ఉన్న సంసార సముద్రానికి బయట ఉన్న పరబ్రహ్మం పట్టుబడుతుంది. సర్వాత్ముడైన బ్రహ్మ దివ్యాకాశం మీద నివసిస్తాడు. ప్రాణుల హృదయం ఆశ్రయించి అన్నమయమైన స్థూల శరీరంలో ఉంటాడతడు. సర్వత్రా ప్రకాశిస్తాడు. ఆనందరూపుడైన అతడికి నాశనం లేదు. బుద్ధిమంతులైన ధీరులు జ్ఞానదృష్టితో అతన్ని దర్శిస్తారు. కార్యకారణ రూపుడైన ఆ పురుషోత్తముని దర్శించాక హృదయ గంధులు విడిపోతాయి. సంశయాలు సమసిపోతాయి. శుభాశుభ కర్మలు మాయమైపోతాయి. పరబ్రహ్మం ప్రకాశమయుడు, నిర్మలుడు, దివ్యధామనివాసి, విశుద్ధుడు, జ్యోతిర్మయుడు. అజ్ఞానులకు మాత్రం అవగతుడు అవుతాడు. స్వప్రకాశుడు, పరంధామ స్వరూపుడు అయిన పరమాత్మలో సూర్యుడు ప్రకాశించడం, చంద్రుడు ప్రకాశించడం, చుక్కలు వెలగవు, మెరుపులు మెరయవు. ఆయువున్నో అగ్ని సంగతి అడగనే అక్కర్లేదు. పరమాత్మ ప్రకాశం వల్లే బ్రహ్మాండాలన్నీ ప్రకాశిస్తాయి. ఎదుట, వెనక, కుడి, ఎడమల, కింద, మీద అంతటా పరబ్రహ్మయే నిండి ఉంది. విశ్వమంతా బ్రహ్మమే. ఇలా తెలుసుకున్నవాడే ఉత్తముడు. అతడే కృతార్థుడు. అతడే ప్రసన్న హృదయుడు. అతడికి దుఃఖాలుండవు, ఆకాంక్షలుండవు. అతన్ని చూసి భయపడుతుంది, విరోధిస్తుంది. అతన్ని నేను ఎన్నడూ విడిచి ఉండను, నన్ను అతడు విడిచి ఉండడు. ఇంతెందుకు, అతడే నేను, నేనే అతడు. అతడున్న చోట నన్ను దర్శించవచ్చు. నేను తీరాల్లో అవుపడను, కైలాసంలో కనబడను, వైకుంఠంలో అవుపించను,
జ్ఞానులైన భక్తుల దగ్గరే నా నివాసం. వారి హృదయ పద్మాలే నా ఉనికి. నా భక్తుల్ని పూజిస్తే నన్ను పూజించిన దానికంటే 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. ఎవడి మనస్సు చిత్స్వరూపుడైన పరబ్రహ్మం మీద లగ్నమవుతుందో అతడి వంశం పవిత్రమవుతుంది. అతన్ని కన్న తల్లి తరిస్తుంది. అతడు పుట్టిన భూమి పుణ్యవంతమవుతుంది. నేను చేసిన ఈ ఉపదేశం విన్నవాడు తన పెద్ద కుమారుడికి ఉపదేశించాలి. అలాగే శిష్యుడికి ఉపదేశించాలి. అంతేకాని అన్యులకి మాత్రం ఉపదేశించకూడదు. ఇది బ్రహ్మ విద్య. తగిన వారికి మాత్రం ఉపదేశించాలి. బ్రహ్మ విద్య ఉపదేశించిన వాడు పరమేశ్వరుడే అనుకోవాలి. ఇది ఉపదేశించిన గురువు రుణం తీర్చడం సాధ్యం కాదు. ఉపదేశం పొందిన శిష్యుడు ఎప్పుడూ రుణపడే ఉంటాడు. పరబ్రహ్మం లభించినట్లు చేసిన గురువు కన్న తల్లిదండ్రుల కంటే కూడా పూజనీయుడు. తండ్రి ఇచ్చిన జన్మ పోతుంది, గురువు ఇచ్చిన జన్మ పోదు. అంచేత గురుద్రోహం ఎన్నడూ చేయకూడదు. ఎవరు కోపించినా గురువు రక్షిస్తాడు. గురువు కోపిస్తే శివుడైనా రక్షించలేడు. అందుకని మనోవాక్కాయ కర్మలతో గురువుని సంతృప్తిపరుస్తూ ఉండాలి. అలా కాక కృతజ్ఞుడైన శిష్యుడికి పుట్టగతులుండవు. పూర్వకప్పుడు ఏం జరిగిందంటే, దేవేంద్రుని అధర్వణముని బ్రహ్మ విద్య ఆర్జించాడు. బ్రహ్మ విద్య ఉపదేశిస్తాను, అయితే అది మరెవ్వరికీ ఉపదేశించకూడదు. నువ్వు ఉపదేశించావా నీ తల నరికేస్తాను అన్నాడు ఇంద్రుడు. అలాగే అని అంగీకరించాడు. దేవేంద్రుడు అతనికి బ్రహ్మ విద్య ఉపదేశించాడు. కొంతకాలమయ్యాక అశ్వనీ దేవతలు అధర్వణముని బ్రహ్మ విద్య ఉపదేశించమని ప్రార్థించారు. ముని దేవేంద్రుడి మాట చెప్పాడు. ఇంద్రుడు తల నరికితే మేము తిరిగి అతికిస్తాము అన్నారు అశ్వనీ దేవతలు. ముని వారికి బ్రహ్మ విద్య ఉపదేశించాడు. ఇంద్రుడు వచ్చి అధర్వుడి శిరస్సు నరికేశాడు. అశ్వనీ దేవతలు ముని తల అతికించి బతికించారు. బ్రహ్మ విద్య సంపాదించినవాడు నిజంగా ధన్యుడు. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 36వ అధ్యాయం. 37వ అధ్యాయము భక్తి జ్ఞానము. హేమవంతుడు మళ్ళీ అడిగాడు, తల్లి, స్వార్థపరాయణుడైన నా వంటి సామాన్యుడికి కూడా సులువుగా జ్ఞానం కలిగే భక్తి మార్గం సెలవెయ్యి. అనుగ్రహించింది దేవి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఈ 3 మోక్ష సాధనాలు పరమ ప్రసిద్ధమైనవి. ఈ మూడింటిలో భక్తి యోగము సులువైనది. మనస్సుకి శరీరానికి ఏమాత్రము కష్టము కలిగించదది. పైగా అనుకూలమైనది. మనుష్యుల గుణభేదాలను అనుసరించి తామసి, రాజసి, సాత్వికి అని భక్తి 3 విధాలు. పరుల్ని పీడించాలన్న సంకల్పంతోనూ, దంభంతోనూ, క్రోధంతోనూ, మత్సరంతోనూ కూడుకున్న భక్తి తామసీ భక్తి. పరుల నుంచి పీడించే ప్రసక్తి లేకుండా సొంత మేలు కోసం యశస్సు, భోగాలు కోరుకుని అనుసరించే భక్తి రాజసీ భక్తి. కర్మఫలం పరమేశ్వరార్పణంగా పాప పరిహారం కోసమే వేదాల్లో వివరించిన ప్రకారం భేదబుద్ధి లేకుండా నన్ను సంతోషపరచడం కోసమే చేసే భక్తి స్వాతికీ భక్తి వల్ల నన్నే పొందుతాడు మనిషి. తామసీ భక్తి వల్ల కానీ, రాజసీ భక్తి వల్ల కానీ నన్ను పొందలేడు. నా గుణాలు ఎప్పుడూ వినడము, నా నామం కీర్తించడము, కళ్యాణ గుణరత్నాలకు గనివైన నా మీదనే మనసు లగ్నం చేయడము, అవునా కాదా అని ఎప్పుడూ తర్కించకుండా ఉండడము, సామీప్యము, సాలోక్యము, సార్షి, ఈ 4 ఆపేక్షించకుండా ఉండడము, నా సేవే ఆర్థికమని భావించడము, సేవ్య సేవకం భావం తప్ప మోక్షం కూడా కోరకుండా ఉండడము, శ్రద్ధాపూర్వకంగా నన్నే చింతించడము, అభేద్య బుద్ధితో నా మీదే చిత్తం లగ్నం చేయడము, ప్రాణులన్నీ నా స్వరూపాలే అని భావించడము, తనలాగే ఎదుటివారిని ప్రేమించడము, అంతటా పరబ్రహ్మ నిండి ఉందని తలంచడము, అంతా నేను అని నమస్కారపూర్వకంగా భజించడము, చండాలుడును భగవతి స్వరూపమే అని తెలుసుకోవడము, భేదాలు ద్వేషాలు లేకుండా ఉండడము, గద్గద భావంతో నన్ను పూజించడము, దివ్యమైన నా వ్రతాలు పాలించడము, నా ఉత్సవాలు దర్శించడము, నా ఉత్సవాలు జరగడం గంతెత్తి నా నామం కీర్తించి స్తరించడము, అహంకారము విడిచిపెట్టడము, తనకు వచ్చింది ప్రారబ్ధ కర్మమే అని భావించడము, శరీర చింత మానుకోవడము, ఇదంతా శ్రేష్టమైన సాత్విక భక్తి వల్ల కుదురుతుంది. అదే పరాభక్తి. పరాభక్తిలో పరాశక్తినైన నా ప్రసంగం తప్ప ఇతర దేవతల ప్రసక్తి ఉండదు. ఈ పరాభక్తి కుదిరిన ఉత్తరక్షణంలో మనిషి నా చిన్మయ రూపంలో లీనం కాగల అధికారం పొందుతాడు. భక్తి పరాకాష్ఠనే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి పైది జ్ఞానం.
జ్ఞానం కలిగితే భక్తి వైరాగ్యము వాడంతట అవే పట్టుబడతాయి. భక్తి కలిగి జ్ఞానం పట్టుబడని నా భక్తుడు నా మణిద్వీపం చేరుకుంటాడు. భోగాలాసన లేకుండా అతడు అక్కడ కాలం గడుపుతాడు. చివర నా చిద్రూప జ్ఞానం కలిగి ముక్తుడవుతాడు. జ్ఞానం ముక్తి సాధనం, ఇందులో సందేహం లేదు. అన్ని రూపాలు నేనే, నాలోనే అన్నీ ఉన్నాయి. ఈ రహస్యం తెలుసుకున్నవాడు ముక్తి పొందుతాడు. అన్నిటిలోనూ బ్రహ్మ దర్శించి అంతటా బ్రహ్మ చింతన చేసినవాడు స్వయంగా బ్రహ్మరూపుడవుతాడు. మతిభ్రమ కలిగి మెడలోనే ఉండిన బంగారహారం పోయిందనుకున్న జ్ఞానం కలిగాక చూసుకుంటే మెడలోనే కనిపిస్తుంది. అలాగే అంతటా ఉండిన నేనే అజ్ఞానం వల్ల అవుపడకపోయినా జ్ఞానం కలిగాక ఎక్కడ పడితే అక్కడే అవుపిస్తాను. నిజానికి సర్వరూపిణి నేను. భిన్న భావం కలుగుతున్నదంటే దానికి అజ్ఞానమే కారణం. అద్దంలో ప్రతిబింబం అవుపిస్తుంది, అలాగే శరీరంలో మా ఆత్మ ప్రతిబింబిస్తుంది. మణిద్వీపంలో దైవశూన్యమైన జ్ఞానం కలుగుతుంది. వైరాగ్యం ఉదయించి ఇంకా జ్ఞానోదయం కలగకుండా మరణించిన మనిషి బ్రహ్మలోకం చేరుకుంటాడు. ఒక కల్పం అక్కడ ఉండాక శుచిమంతులు శ్రీమంతులు అయిన వారంట పుడతారు. సాధన మూలంగా జ్ఞానం సంపాదిస్తాడు. ఎన్నో జన్మల ప్రయత్నం వల్ల కలుగుతుంది జ్ఞానం. అంచేత జ్ఞానం కోసం ఎంతైనా ప్రయత్నించాలి. ప్రయత్న లోపం పనికిరాదు. ఏమంటే మనిషి జన్మ దుర్లభం, అందు బ్రాహ్మణ జన్మ మళ్ళీ దుర్లభం. వేదాలు తెలిసిన జన్మ వేరే చెప్పనే అక్కర్లేదు. వేదాలు చదివిన సమధమాదులు కలిగి యోగసిద్ధుడైన మంచి గురువు దొరకడం మహాదుర్లభం. గురువు దొరికినా ఇంద్రియాలు సరిగా ఉండవు. శరీరం చెప్పినట్లు వినడం ఎంతో కష్టము. ఎన్నో జన్మల పుణ్యవల్లం వల్ల కానీ ముక్తి కాంక్ష కలగదు. అంచేత జ్ఞానం కావాలని కోరిక లేని మనిషి జన్మ వ్యర్థం. కనుక హిమవంత, భక్తి జ్ఞానాల కోసం ప్రతివారు తత్పరులు కావాలి. జ్ఞాన మార్గాన ప్రతి అడుగున అశ్వమేధం చేసినంత ఫలం దొరుకుతుంది. పాలు మధించి నేతిని సంపాదించినట్లు మనస్సు మధించి జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం పొందిన మనిషి కృతార్థుడని వేదాంతం నగారా వాయించి ఘోషిస్తూ ఉంది. ఇదంతా ముక్తసరిగా చెప్పాను. ఇంకేమడుగుతావో అడుగు. శ్రీదేవి భాగవతం 7వ స్కందం, ఇది 37వ అధ్యాయము. ఈరోజు పురాణం సంపూర్ణం.